పురాణాల ప్రకారము ప్రతిరోజు తులసి చెట్టుకి నీరు పోయాలని చెప్తూ ఉంటారు. అలా చెట్టుకి నీళ్లు పోసి, ఆ చెట్టు ఎదుట దీపం వెలిగించే వారికి అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు. అలాగే శాస్త్రీయ పరంగా కూడా తులసి ఆకులతో క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నయమవుతాయని, తులసి తీర్థంతో సర్వ రోగాలు నయమవుతావని చాలామంది నమ్మకం అన్నమాట. అలా చెట్టుకి నీరు పోసిన తర్వాత ఖచ్చితంగా 5 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసే వేళ నీటిని పోయాలన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు ఎదుట ప్రదక్షిణాలు చేయడానికి స్థలం లేకపోతే తులసి మొక్క నాటి కొన్ని మంత్రాలు జపించాలి. నమస్తుస్య లసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమస్తే మంగళప్రదే అని మంత్రాలు చదవాలి. ఈ మంత్రాలను జపిస్తూ తులసిని ప్రార్థించిన వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని, తులసి చెట్టు ఎదుట ప్రదక్షిణాలు చేయటం వల్ల శ్వాసకోశ సమస్యలన్నీ తొలగిపోతాయని, అంతేకాదు మనం పీల్చుకునే ఆక్సిజన్ను వదిలే ఏకైక మొక్క కూడా తులసి చెట్టే కాబట్టి ప్రతిరోజు విధిగా ఉదయం సంధ్యా వేళలో తులసి మొక్కను పూజించి దీపాన్ని వెలిగించాలని పండితులు చెప్తూ ఉంటారు. ప్రాచీన పురాణాల్లో తులసి మొక్కను ఆరాధించేందుకు అనేక రకాల కారణాలు చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా స్వర్గము లేదా వైకుంఠం చేరేందుకు తులసిని వారధిగా చెప్తారు, భావిస్తారు. కాబట్టి భక్తులు తమ అంతిమ లక్ష్యమైన మోక్ష సిద్ధికి తులసి ఎంతగానో మేలు చేకూరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు కూడా తులసి మొక్కకి నీళ్లు పోసి దీపం వెలిగించి ఆ లక్ష్మి అనుగ్రహాన్ని, ఈ వైకుంఠాన్ని, స్వర్గప్రాప్తిని కూడా పొందుతారని ఆశిస్తున్నాం.